ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ఇందులో మనం చివరికి వచ్చాము. ఈరోజు ద సోల్ అండ్ గాడ్. సోల్ అంటే ఆత్మ, గాడ్ అంటే పరమాత్మ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనిషి, దేవుడు. వీటన్నిటి గురించి స్వామీజీ ఈరోజు చెప్తున్నారు. ఇది 1900వ సంవత్సరంలో మార్చి 23వ తేదీ శాన్ ఫ్రాన్సిస్కోలో చెప్పారు. అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా విదేశీయులు చెప్తున్నారు, మన భారతదేశంలో అసలు భగవంతుడు అంటే అర్థం ఏంటి, ఇది వాళ్ళకు చెప్పాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి స్వామీజీ కొంచెం చెప్తారు. అలాగే వాళ్ళు చెప్పిన తర్వాత మన ఐడియాస్ ఏంటనేది అక్కడ చెప్తారనమాట. అసలు ఈ భగవంతుడు అనే ఐడియా మనిషికి ఎలా వచ్చింది? ఏదో భయం, జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చాయంటే మనం ఏం చేస్తాం, ఇంకేదైనా హయ్యర్ పవర్ ఏదైనా ఉంటే, మనకన్నా కొంచెం శక్తివంతమైనది ఎవరన్నా ఉంటే కనుక మనం చూస్తాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ కష్టం వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి అమ్మ కానీ నాన్న కానీ ఆల్ పవర్ఫుల్. ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు? తల్లిని కానీ తండ్రిని కానీ వెళ్ళి అడుగుతారు, సహాయం అడుగుతారు. అట్లాగే మనం కూడా ఏదైనా జీవితంలో కష్టం వచ్చినప్పుడు మనిషి తనకన్నా ఎవరికైతే శక్తి ఎక్కువ ఉందో అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తాడు. సో ఈ విధంగా భగవంతుడు అనే ఐడియా ఎక్కడొచ్చింది? మొదట మనిషి మనసులో వచ్చింది. అవునా కదా? నిజంగా భగవంతుడు ఎక్కడున్నాడు అనేది మనకేం తెలియదు, కానీ మనిషి మనసులో మాత్రం ఈ భగవంతుడు అనే ఐడియా ఎలా వచ్చింది? సో ఈ భయం ఒక కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే, అసలు ఏంటి ప్రపంచానికి అర్థం ఏంటి? రోజు అలా అన్నీ జరిగిపోతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఎండగా వస్తుంది, సూర్యుడు ఏంటి, ఇవన్నీ కూడా ఏమిటని చెప్పేసి ఏదో తెలుసుకోవాలనే కుతూహలం ఒకవైపు. దాని తర్వాత ఇంకొక కారణం ఏంటంటే, ఎంత పొందినా సరే, ఏది చేసినా సరే ఏదో ప్రతి వాడికి సంతృప్తి అనేది ఎవరికి లేదు. ప్రతి వారికి కూడా అసంతృప్తి. అవునా కదా చెప్పండి? ఈరోజు మనం ఏం చేస్తాము, భూమిపైన అయిపోయిన తర్వాత చంద్రుడు అంటే ఏం చెప్పి చంద్రుడిపైకి వెళ్ళారు అందరూ. చంద్రుడిపైకి వెళ్తూ ఉన్నారు, ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు అంగారక గ్రహంపైకి ఇంకా మనుషులు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అయిపోయింది అనుకోండి, సోలార్ మొత్తం అంతా ఫ్యామిలీ అంతా అయిపోయింది. తర్వాత ఏం చేస్తారు? ఇంకా బియాండ్ వెళ్తారు. అవునా కదా? ఇంకా ముందుకు వెళ్తారంటే ఎప్పటికీ కూడా సంతృప్తి లేదు. ప్రతి మనిషికి కొంచెం హై ఉన్నత స్థాయిలో కావచ్చు, లేకపోతే తక్కువ స్థాయిలో కావచ్చు, ఏ మనిషికి కూడా ఎప్పుడు తృప్తి లేదు. అలాగే మీరు చూడండి, ఎప్పుడు ప్రిమిటివ్ మ్యాన్, ఎప్పుడైతే మనిషి ఇంకా ఆటవిక స్థాయిలో ఉన్నాడో అటువంటి మనిషికి ఒకే విధమైన తృప్తి లేదు. ఇప్పుడు మనం ఇంత వచ్చినా సరే ఈరోజు తృప్తి లేదు. అంటే మనిషి యొక్క స్థాయి ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటుంది. ఆ రోజు మనిషికి కోరికలు, ఈరోజు కోరికలు. అవునా కదా? కోరికలను ఎప్పుడు కూడా అలా వస్తూనే ఉన్నాయి. అంటే మనిషి లోపల నుంచి ఈ స్వభావం మాత్రం ఎప్పుడు మారదు. బయట ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ ఇదంతా కూడా మారచ్చు, కానీ మనిషి యొక్క స్వభావం మాత్రం ఎప్పుడు కూడా మారదు. ఏదో తెలుసుకోవాలని ఎప్పుడు కూడా ఒక ఆరాటం మనిషిలో ఉంటుంది. అసలు ఏముంది ఇంకా ఈ ప్రపంచంలో, ఇంకా ఏముంది? టెలిస్కోప్లు కనుక్కుంటున్నారు, ఇది కనుక్కుంటున్నారు. ఎప్పుడు కూడా ఒక స్ట్రగుల్ లోపల ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. అలాగే మనకు చూడండి, ప్రతి మనిషి, ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో మనం అంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాము, ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి ఆశిస్తూనే మనం పనిచేస్తుంటాం. ఏం చేసినా సరే వాటిని ఏమంటారు? పురుషార్థాలు అంటారు. పురుషార్థాలు గుర్తున్నాయా? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. సో మనం ఎవరిని చూసినా సరే ఈ నాలుగిట్లో ఏదో ఒక దాన్ని ఆశిస్తూ పనిచేస్తూ ఉంటారు. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఒక మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయడం, నైతికంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. దానికోసం కొంతమంది పాటుపడుతూ ఉంటారు. మరికొంతమంది ఏం చేస్తారు? డబ్బులు సంపాదించడానికి మ్యాక్సిమం ఇలాగే వెళ్తూ ఉంటాం. మరికొంతమంది ఏం చేస్తారు? మన యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి. మీరు ఎక్కడ ఏ మనిషిని చూసినా సరే ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా నాలుగో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదేంటి ప్రపంచం, ఈరోజు ఇలా ఉంది, రేపు ఇలా ఉంది, ఇందులో కార్యకారణం ఇదైతే అదవుతుంది, అదైతే ఇదవుతుంది. నువ్వు ఏం చేసినా మళ్ళీ కుక్కతోక ఎలా ఉంటుంది?
ఎంత మీరు తీసినా మళ్ళీ అలాగే వస్తుంది. స్వామీజీ ఏమంటారంటే ఈ ప్రపంచం అనేది డాగ్స్ కర్లీ టెయిల్, అంటే ఎప్పుడు దాన్ని మళ్ళీ ఇలా తీస్తే మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ విషయం మనం తెలుసుకున్న తర్వాత కొంతమంది మనుషులు ఏం చేస్తారంటే ఇదేంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి ఎక్కడైనా ఎండింగ్ ఉందా, దీని నుంచి నాకు ముక్తి కావాలి అని కోరుకుంటారు. అదేంటది, మోక్షం అన్నమాట. సో ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక కోరికతోనే పనిచేస్తూ ఉన్నారు. మీరు అందులో ఆ సైకిల్లో మనం దిగిన తర్వాత దాని నుంచి వెనక్కి రావడం మాత్రం చాలా కష్టం. సో ఇప్పుడు ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, మనం చెప్పుకున్నాం ఫియర్ ఒకటి కారణం అని చెప్పుకున్నాము, తర్వాత ఏదో ఒక తెలుసుకోవాలని ఆరాటం, ప్రపంచం ఏమిటని ఆరాటం ఒకటి, అలాగే డిస్సాటిస్ఫాక్షన్, ఉన్నదంతా తృప్తి లేదు, అందుకు నీకు ఏదో చేయాలని మనిషి అది నడిపిస్తూనే ఉంటుంది. ఇది రాదు. శ్రీరామకృష్ణులు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉండేవారు. గానుగ తెలుసు కదా, పల్లెటూరులో గానుగ ఉంటుంది. ఆ గానుగకు ఒక ఎద్దును కడతారు, దానికి కళ్ళకు గంతలు కట్టి ముందు కొంచెం దూరంలో కొంచెం ఆహారాన్ని పెడతారు, దాన్ని రోజంతా తిప్పుతూ ఉంటారు. ఇది ఎందుకు తిరుగుతూ ఉంటుంది, అక్కడ ఎదురు ఆహారాన్ని అందుకుందాం అని చెప్పేసి పాపం తిరుగుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ అందదు. కానీ అది అలాగ రోజంతా అలా పాపం దాన్ని మభ్యపెట్టి వాళ్ళు పని చేయించుకుంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రపంచం కూడా ఎక్కడైనా మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, ఇది పొందిన తర్వాత పొందే బాగానే ఉన్నాను అనుకుంటారా ఎవరైనా? ప్రతి వాళ్ళకి ఈరోజు మళ్ళీ రేపు మళ్ళీ బాగుండకపోయేసరికి మళ్ళీ డిస్సాటిస్ఫాక్షన్ అలాగే ఉంటుంది. సో మనిషిని ఈ విధంగా అంతా కూడా అన్నీ కూడా తిప్పుతూ ఉన్నాయి. ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఎన్ని రకాల మూఢనమ్మకాలు, భయంతో కావచ్చు, మన సమాజంలో చూడండి ఎన్ని రకాల మూఢనమ్మకాలు అంటే ఏంటి అంటే ఏమీ లేదు అక్కడ యాక్చువల్గా, కానీ ఏదో జరిగిపోతుందని నీ మనసులో నువ్వే ఒకటి కల్పించుకొని దానికి భయపడ్డావు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఎవరైనా ఎదురు వస్తారంటే అంతకుముందు ఎవరో చెప్పారు, పలానా వాళ్ళు ఎదురొస్తే మంచిది కాదు, ఒంటికన్ను వాళ్ళు ఎదురొస్తే మంచిది కాదు. ఇవన్నీ సమాజంలో ఆల్రెడీ అక్కడ బిల్ట్ అయిపోయి ఉన్నాయి. ఆ రోజు నిజంగా ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, ఇంక మొత్తం దారంతా భయంతో ఇంకా బాధపడుతూనే ఉంటారు, అయ్యో ఈరోజు ఏమవుతుంది. సో దాని నుంచి బయటికి మనం ఈ ఫియర్ ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే మనకు మూఢనమ్మకాలు బిల్టప్ చేసేస్తాయి లోపల. దాని నుంచి బయటికి రాలేరు ఎవరు కూడా. ఎంత అది వీక్నెస్ ఒకసారి అంటే రీజనబుల్గా ఏంటి దీనికి కారణం ఏంటని ఎవరు ఆలోచించకుండా అందరూ ఎలా పోతారో అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇది చాలా అంటే మ్యాక్సిమం ఒక 90% పీపుల్ మతం ధర్మం అనగానే ఏంటంటే ఈ మూఢనమ్మకాలే, ఇంకేం కాదు. దాని నుంచి బయటికి రాలేదు, ఎక్కడ సైంటిఫిక్గా థింకింగ్ అన్నది ఉండదు. సో స్వామీజీ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, అసలు ఈ మతం అనేది మనకు ఎక్కడ ఫస్ట్ కనిపిస్తుంది, ధర్మం లేకపోతే మతం ఎలా కనిపిస్తుంది ఫస్ట్ అంటే, ఫస్ట్ ఎవరైనా మనిషి చనిపోయారనుకోండి, ఈ రోజు వరకు ఉన్నారు వాళ్ళు, రేపు పొద్దున వాళ్ళు లేరు. ఈ విధంగా చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఈ మతం అనేది మొదలైంది ఫస్ట్. మీరు పాత నాగరికతల్లో చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక చిన్న పెట్టెల్లో పెట్టి భద్రపరిచేవారట. అంటే శరీరం చనిపోతే కనుక మొత్తం ఇంక వాళ్ళందరూ మొత్తం అంతా అయిపోయింది వాళ్ళ గురించి, కానీ శరీరాన్ని భద్రపరిస్తే వాళ్ళు ఉంటారు చిరకాలం అని చెప్పి వాళ్ళని భద్రపరిచేవారట. ఆ తర్వాత ఏం చేశారు, లోపల పూడ్చడం మొదలుపెట్టారు. అది కూడా ఒక పెట్టెలో పెట్టి పూడ్చడం మొదలుపెట్టారు. అక్కడ కూడా ఏంటంటే మనిషి అక్కడ ఉంటాడు అనే ఉద్దేశంతో వాళ్ళు పిరమిడ్లు తెలుసు కదా మీకు, పిరమిడ్లు కట్టి దానికి ఈజిప్ట్లో దానికి చక్కగా అంత ప్రతిసారి దానికి లేపనాలు రాసి ఈ రోజు కూడా కొన్ని వేల సంవత్సరాల పిరమిడ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. అంటే ఏంటన్నమాట, ఒక మనిషి అంటే కేవలం ఒక శరీరం, ఆ శరీరాన్ని మనం రక్షించుకుంటే వాళ్ళు చిరకాలం ఉంటారు. అక్కడ తీసుకెళ్ళి రోజు మనం ఎలా భోజనం చేస్తాం, అలా భోజనాలు పెడతారు, ఇట్లా రకరకాలు చేస్తుంటారు. మనం ఏం చేస్తాం, మనకు బాడీ ఎప్పుడు కూడా సెకండరీ. మన ధర్మంలో ఏం చెప్తారంటే, ఏ విధంగా అయితే ఒక పుస్తకంలో ఏదైనా రాయడానికి ఒక పుస్తకాన్ని కలాన్ని ఎలా ఉపయోగించుకుంటామో పెన్ను, అలాగే మనలో ఉన్నటువంటి అసలైన వస్తువు ఏదైతే ఉందో, ఆత్మ ఏదైతే ఉందో, అది మన శరీరాన్ని మనసుని ఉపయోగించుకుంటుంది ఇంతవరకే. అంటే శరీరం ఏంటన్నమాట ఒక ఇన్స్ట్రుమెంట్. అందువల్ల మన వాళ్ళు ఏం చేస్తారు, కాల్చేస్తారు, అవును కదా, కాల్చేస్తారు. ఎందుకంటే దానికి మనకు ఈవెన్ తండ్రికి కొడుకే కొరువు పెడతారు. అంటే ఏంటి అనమాట, అంటే ప్రేమ లేక, అంటే దానికి ఉండదు. ఈరోజు ఉంటే తప్పకుండా ఏదైతే పుడుతుందో అది నశిస్తుంది అన్న భావంతో భారతదేశంలో ఎప్పుడు కూడా ఇట్లాగా ఆ స్పిరిట్ ఏం చేస్తున్నారంటే ఇందులో ఆత్మ పైకి వెళ్ళిపోతుంది అన్నట్లుగా వీళ్ళు భావం ఉండేదన్నమాట. తరువాత ఈ భగవంతుడి ఐడియా అంటే ఏంటి చూడండి, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ లిమిటేషన్స్ అన్నీ ఉండవు కదా ఇంకా, కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు. మనకు తెలిసిన మన తండ్రులు కానీ తాతలు కానీ వీళ్ళందరూ ఎక్కడో ఉన్నారు, డిపార్టెడ్ సోల్స్. వాళ్ళు భగవంతుడితో కలిసిపోయారు. మనం ఇప్పుడు కూడా పూజలు చేస్తామా లేదా. సో ఐడియా అనమాట, వాళ్ళకి లిమిటేషన్స్ లేవు. మనకైతే బాడీలో ఉండే ఏ లిమిటేషన్స్ ఉంటాయో వాళ్ళకి లేవు.
సో దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్. అంటే మనకన్నా కొంచెం వాళ్ళు పవర్ఫుల్ అయ్యారు అన్న భావం ఒకటి క్రియేట్ అవుతుంది. తర్వాత ఇంకా ప్రిమిటివ్ రిలీజియన్స్లో ముందు వీళ్ళు ఏం చేసేవారంటే ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేవుని పెట్టుకునేవారు. మనం గ్రామ దేవతలు అంటాం కదా ఇప్పుడు. ఆ విధంగా అప్పట్లో ఈ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు కదా, ఒక కమ్యూనిటీ ఉండేది. ఆ కమ్యూనిటీ అందరికీ కూడా ఒకటి ఏదో దేవతను పెట్టుకునేవారు, ఏదో ఒకటి విగ్రహం కానివ్వండి లేకపోతే ఏదో ఒకటి కానివ్వండి. ఆ దేవతకు వీళ్ళందరూ పూజలు చేసేవారు. ప్రతి ట్రైబ్కి కూడా ఒక్కొక్క దేవత ఉండేవారు. తర్వాత ఏమైందనమాట, నెమ్మదిగా ఎవరు బలవంతులో, ఒక తెగ బలవంతులు అనుకోండి, వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళు బలవంతులని గెలిచారు. వాళ్ళు గెలిస్తే వాళ్ళ రాజు ఎవరైతే ఉంటాడో అతనేమో గాడ్స్ ఆఫ్ గాడ్స్ అనమాట. ఇంకా అతను మోర్ పవర్ఫుల్ అని అతనికి అందరూ కూడా ఇంకా సబార్డినేట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ వాళ్ళు అలా చేసేవారు. మీకు పర్షియా తెలుసు కదా, పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్ ఉంది. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈజిప్ట్ని జయించిన తర్వాత అప్పుడు ఈ పర్షియాని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ రాజు వాళ్ళందరికీ కూడా లార్డ్ అయిపోయాడు అనమాట. ఇవన్నీ స్వామీజీ ఎగ్జాంపుల్స్ చెప్తారంటే చరిత్రలో చదివి స్వామీజీ చెప్తున్నటువంటి ఉదాహరణలు అనమాట ఇవన్నీ. దాని నుంచి తర్వాత ఐడియా ఏమొచ్చిందంటే ఇవన్నీ కూడా ఐడియాస్ డెవలప్ అవుతున్నాయి. ఎక్కడ డెవలప్ అవుతున్నాయి ఐడియాస్? ఎక్కడ డెవలప్ అవుతున్నాయి? మనిషి మస్తిష్కంలో డెవలప్ అవుతున్నాయి. సో మనిషి గాడ్ ఎక్కడున్నారనమాట? క్రియేషన్ ఆఫ్ అవర్ ఓన్ మైండ్ ఓన్లీ. జాగ్రత్తగా పరిశీలించండి ఇదంతా కూడా. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనకున్న ఇంకా కోరికలు తీర్చుకోవాలి, ఇంకా అసంతృప్తి. ఇప్పుడు అలాగే ఏదైనా కష్టం వచ్చే దాన్ని జయించాలి. ఇటువంటి దాంతో మనకన్నా కొంచెం హయ్యర్ పవర్స్ ఏదైతే ఉన్నదో వాటిని పట్టుకొని తిరగడం అనేది మనుషులకు అలవాటు అయ్యింది. నెమ్మదిగా ఈ విధంగానే ఈ గాడ్ అన్నది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు, అన్ని రకాల శక్తులు ఉన్నాయి, అలాగే అన్నీ అతనికి తెలుస్తాయి భగవంతుడికి. ఈ విధమైన కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. ఆయన ఎక్కడ ఉంటారనమాట? స్వర్గంలో ఉంటారు. ఎక్కడో ఆ స్వర్గంలో ఉంటారు. ఆయన కూర్చొని ఆయనకి ఏ బాధలు ఉండవు, ఆయనకి అన్నిటికీ అతీతంగా ఉంటారు. ఆయన మనల్ని అందరినీ సృష్టించి ఆయనే అంతా కూడా పరిపాలిస్తున్నాడు అన్నది. ఇదంతా ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా, క్రిస్టియానిటీ ఇవన్నీ ఆ రిలీజియన్స్ అన్నింటిలో కూడా ఇంతవరకు ఒక హెవెన్. అక్కడ మనం చేస్తే తప్పులు చేస్తే ఆయన శిక్షిస్తాడు, మంచి చేస్తే ఆయన ఇచ్చేస్తాడు. ఇంతవరకే అనమాట. స్వామీజీ ఏం చెప్తారంటే భారతదేశం కాకుండా భారతదేశం బయట భగవంతుని గురించిన ఆలోచన ఇంతవరకు డెవలప్ అయింది. ఎంతవరకు డెవలప్ అయింది? మొత్తం ఈ ప్రపంచాన్ని అందరికీ సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు. ఆ సృష్టికర్త మనం చేసిన పనులకి మంచి పనులు చేస్తే ఆయన మనకి మంచి ఫలితం ఇస్తాడు, చెడ్డ పనులు చేస్తే మనకు శిక్షిస్తాడు. శిక్షించడం అంటే భయానకమైన శిక్షలు వాళ్ళన్నీ కూడా. అక్కడ చేస్తే ఇలా భయపెట్టేసి ఇప్పటికీ వాళ్ళు స్వర్గం నరకం అని చెప్పి చాలా భయపెడుతూ ఉంటారు. సో ఇంతవరకు వాళ్ళకు ఐడియా ఉంది. అయితే ఈ పర్షియన్స్ ఉన్నారు కదా, ఈజిప్షియన్స్ అని చెప్పాను, వాళ్ళు ఏం చేస్తారంటే 2 రకాల గాడ్స్ ఉంటారు. దేవుళ్ళు 2 రకాలట. ఒకళ్ళు మంచివాళ్ళు, 2 వాళ్ళు చెడ్డవాళ్ళు. ఇద్దరు కూడా పవర్ఫుల్లే. చూడండి, దేవుడు అనగానే మనకన్నా పవర్ఫుల్, శక్తిమంతుడు. ఇప్పుడు ఇద్దరున్నారు. ఈ ఒకళ్ళు ఏం చేస్తారనమాట, మనకు అంత మంచి జరుగుతున్నప్పుడు మంచి భగవంతుడు పనిచేస్తూ ఉంటాడు. మనకు అన్ని రోగాలు వచ్చినప్పుడు, దోమలు కుడుతున్నప్పుడు, ఈ రోగం ఇవి వచ్చినప్పుడు, అన్నీ మనకు కష్టం కలుగుతున్నప్పుడు చెడ్డ భగవంతుడు చేస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలన్నమాట, మనిషిగా మన ధర్మం అంటే మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకారం చేయాలి. అలా మంచికి చెడుకి పోరాటం జరుగుతూ ఉంటుంది. పోరాటం జరిగిన తర్వాత కొన్నాళ్ళకి మొత్తం అంతా కూడా ఈ స్ట్రగుల్లో మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయి మళ్ళీ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అందరూ కూడా కొత్త బాడీలతో వస్తారట మళ్ళీ. సో ఇక్కడ ఐడియా స్వామీజీ పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, చెడు కూడా కొన్నాళ్ళకి మంచిగా మారుతుంది అనే భావం ఇక్కడుంది. ఇది చాలా మంచి ఐడియా. అంటే వాళ్ళకు ఉన్న దాంట్లో చెడు కూడా నెమ్మదిగా మంచిగా మారిపోతుంది, మారే శక్తి ఉంటుంది అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు స్వామీజీ. ఇప్పుడు భారతదేశంలోకి వస్తున్నారు. భారతదేశంలో ఏంటంటే వీళ్ళకి ఈ రిలీజియన్స్ అన్నిటికీ కూడా ఈ మతాల్లో సైతాన్ అంటారు, తెలుసు కదా మీకు. సైతాన్ ఇప్పుడు చూడండి, అక్కడ మన క్రిస్టియన్స్ ప్రచారం చేస్తూ ఉంటారు. మీ హిందూ గాడ్స్ ఎవరైతే ఉన్నారో భగవంతులందరూ కూడా సైతాన్లు అంటూ ఉంటారు, తెలుసా మీకు? సైతాన్లు అంటూ ఉంటారు. ఆ సైతాన్లు మీరు బయటపడేయండి, లేకపోతే మీకు శని వస్తుంది అంటారు. సో వీళ్ళకి ఏం చేస్తారంటే వెళ్ళగానే ఒక హిప్నాటిజం, ఒక భగవంతుడు సైతాన్, ఆ సైతాన్ మిమ్మల్ని ఇలా చేసేస్తాడు, ఇలా చెప్పి భయం ఇంకా లోపలికి వాళ్ళకి చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారనమాట, మన భారతదేశంలో వేదాలు 2 భాగాలుగా ఉంటాయి. మనకి మూల గ్రంథాలు వేదాలు కదా. ఆ వేదాలు 2 భాగాల్లో మొదటిది ఏంటి? కర్మకాండ, రెండవది జ్ఞానకాండ.
కర్మకాండలో మాత్రమే కొంచెం ఇటువంటి ఈ భూతమో ఏదో సైతానో ఏదో ఉంది కదా, అటువంటి ఐడియా ఫస్ట్ కొన్నాళ్ళు వస్తుందన్నమాట ప్రిమిటివ్ స్టేజ్లో, కొన్ని రైటింగ్స్లో కనిపిస్తుంది. తర్వాత కంప్లీట్గా అది ఇంక ఉండదు అసలు. అంటే ఈ మనుషులు ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఒక ఏదో చెడు జరుగుతుందంటే చెడు ఏదో మనకు ఒక శక్తి ఉంది అన్నది వీళ్ళు సైతాన్ అన్నదాన్ని ఫస్ట్ ఆలోచించారు. వేదాల్లో కూడా ఫస్ట్ కొంచెం భాగం ఉంది, తర్వాత కంప్లీట్గా సైతాన్ అనే ఐడియా మీకు ఎక్కడ కనిపించదు. అసలు వీళ్ళు కంప్లీట్గా ఓవర్కమ్ చేశారనమాట. అంటే అది కరెక్ట్ కాదు అది. స్వామీజీ ఏమంటారంటే ఈ చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఏదైనా తప్పు చేసి ఏం చేస్తారు చెప్పండి, అదిగో వాడు అలా చేశాడు అందుకే నేను ఇలాగా అయ్యానని చెప్పేసి ఎవరి మీద తప్పు చూపిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారనమాట, తప్పు యాక్చువల్గా మనం చేసుకున్నాం, మనం చేసిన పాపానికి మనం ఫలితం అనుభవిస్తున్నాం. నాకు రోగం వచ్చింది కానీ నేనేం చేస్తానమాట, ఆ సైతాన్ వల్లే వచ్చింది నాకు అని మనం ఏం చేస్తానంటే వాళ్ళ మీద చెప్పేస్తుండే. ఇదంతా కూడా చాలా ఇమ్మెచ్యూరిటీ అని చెప్తారు స్వామీజీ రిలీజియన్లో. మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. సో మనము ఎవరి మీదో మనం బాధ్యతను పెట్టకూడదు. మన జీవితంలో వచ్చే ఏ పరిస్థితికైనా కూడా మనము మనపైన బాధ్యత. ఇది కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది ఐడియా. మీకు మీరే బాధ్యులు, మీ కర్మకు మీరే బాధ్యులు. మీరు దాన్ని భుజస్కంధాలపై వేసుకోండి. ఈరోజు నేను కష్టాన్ని అనుభవిస్తానంటే ఎప్పుడో నేను తప్పు చేసుంటాను, దాన్ని నువ్వు మళ్ళీ మంచి పనిగా మార్చుకో. ఆ శక్తి నీకే ఉంది. అంతేకాని వీళ్ళు చేశారు వాళ్ళు చేశారని చెప్పి చెప్పడం మంచిది కాదు. అందువల్ల భారతదేశంలో ఈ సైతాన్ అనే భావం కంప్లీట్గా ఏమైపోయింది, వెళ్ళిపోయింది. స్వామీజీ అంటారు ఆ పర్షియన్లో ఆ సైతాన్ వాళ్ళు తీసుకున్నారంటారు. మన సైతాన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఆ సైతాన్ మీద వాళ్ళు డెవలప్ చేశారు. సో ఆ వెస్టర్న్ కంట్రీస్లో వచ్చే రిలీజియన్స్ అన్నీ కూడా ఏమైందనమాట, ఈ సైతాన్ మీద డిపెండ్ అయింది వాళ్ళందరికీ కూడా. సరే, ఇప్పుడు భారతదేశంలో ఎప్పుడు కూడా చూడండి, భగవంతుడు అనగానే ఒక భౌతికమైన ఒక ఇది కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి ఇది. వీళ్ళకేంటి తెలుసా, హెవెన్లో ఎక్కడైతే స్వర్గంలో ఇక్కడ ఎలాగైతే మనం కూర్చొని ఉన్నామో అలాగే భగవంతుడు కూడా అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన సేమ్ ఇదే రకం బాడీతో. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకేం కష్టాలు ఉండవు అని చెప్పి వాళ్ళ ఐడియాస్ ఉన్నాయి. కానీ భారతదేశంలో ఎప్పుడూ కూడా మనిషికి అదే భగవంతుడికి ఒక శరీరం, మనలాంటి శరీరం ఉంటుందని ఎప్పుడు కూడా కాన్సెప్ట్ లేదు అక్కడ. చూడండి, ఇక్కడ బ్రహ్మ అని మనం ఏంటి చెప్తాం, మనం సృష్టి స్థితి లయ అన్నది జరుగుతుంది. ఈ మొత్తం ఈ ప్రపంచంలో మీరు ఏది చూసినా సృష్టించబడుతుంది, తర్వాత కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత లయించబడుతుంది, ఏది చూసినా సరే. సో ఈ సృష్టి స్థితి లయ అనేది ప్రపంచం మొత్తం మీద జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం ఏం చేసాము, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ అని 3 సింబాలిక్ మనం పెట్టుకున్నాం. ఈ బ్రహ్మ అనేవాళ్ళు ఎవరు, క్రియేటర్, అంతటిని సృష్టించినవాడు. ఆ విధంగానే మిగిలిన రిలీజియన్స్లో కూడా సృష్టికర్త, వాళ్ళ దేవుడు సృష్టికర్త ఆయన. వాళ్ళని ఆరాధిస్తున్నారు. కానీ భారతదేశంలో మీరు చూడండి, బ్రహ్మకి ఎక్కడ కూడా గుళ్ళున్నాయా అంటే సృష్టికర్త కేవలం మన భగవంతుడు కేవలం సృష్టికర్త కాదు, సృష్టికర్తను కూడా కంట్రోల్ చేసేవాడు అసలైన భగవంతుడు. సో ఈ అందుకని మనకి ఎక్కడ ఒక చోట పుష్కర్లో ఎక్కడ బ్రహ్మకి గుడి ఉంది, చాలా స్పెషల్ అది రాజస్థాన్లో. కానీ ఎక్కడ మనకు సృష్టికర్త కదా మరి ఆయన, మరి బ్రహ్మదేవుడికి ఎందుకు గుళ్ళు లేవు చూడండి అక్కడ. మనకు అది కాదు, మనకున్నటువంటి ఏవైతే ఈ మొత్తం మనం చూస్తున్నామో ఈరోజు విష్ణువు, మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఇప్పుడు పంచదేవతలు మనం పూజ చేస్తాం, వాళ్ళందరూ కూడా మనకి ఏంటనమాట ఒక ఏం చెప్పాలి, ఒక సింబల్స్ అవన్నీ కూడా. ఆ సింబల్స్ వెనుక మన భావం ఏంటి, విష్ణుమూర్తి ఉన్నారు, తర్వాత ఏమో గణేష్ ఉన్నారు, దుర్గాదేవి. వాటి వెనుక భావం ఏంటి చెప్పండి. ఒక భావాన్ని ఒక ఘనంగా ఒక రూపం కింద మనం ఆరాధిస్తున్నాం తప్ప వాళ్ళకి మనకలాగే శరీరాలు ఉంటాయి ఇట్లా ఉంటాయి ఐడియా లేదు అసలు. చాలా డిఫరెన్స్ మన ఆ రిలీజియన్స్కి ఈ రిలీజియన్స్ కాబట్టి ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుకుంటారు విగ్రహారాధన, ఎక్కడ విగ్రహారాధన, ఇది విగ్రహారాధన కాదు, ఒక సింబాలిక్ వర్షిప్ అనమాట. ఆ సింబాలిక్ వర్షిప్ ఇది. ఎందుకంటే నేను 10 సార్లు చెప్తున్నాను మీకు, విగ్రహారాధన అనేది ఈ ఒక్క మాట పైన వాళ్ళు మనుషుల్ని అంటే చెంత భ్రాంతిలోకి తీసుకెళ్ళిపోతున్నారనమాట. అందుకని చెప్తున్నాను అక్కడ సింబల్ అనమాట. ఆ సింబల్ అంటే ఏంటి, దాన్ని చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది, సర్వవ్యాప్తమైనటువంటి భగవంతుడే గుర్తొస్తాడు. మీకు మంత్రాలు చూడండి, ఏదైనా సరే మన గుళ్ళల్లో చదివే మంత్రాలు చూడండి ఎట్లా ఉంటాయంటే, మంత్రాలు కొంత హిస్టారిక్ కంటెంట్ కింద దాని వెనకాల పురాణాల్లో కథలు ఉంటాయి కదా, ఆ కథలతో కొంచెం కలిపి అసలు సత్యం కూడా అందులో ఉంటుందన్నమాట. ఆయన పరమాత్మ, సర్వవ్యాపి, సర్వాంతర్యామి, ఇట్లాంటి పదాలు మీకు ఎక్కడున్నా కనిపిస్తాయి. మీరు ఎవరిని ఆరాధించినా సరే, పంచదేవతల్లో మీరు ఎవరినైనా ఆరాధించండి, అందులో దాని వెనుక మాత్రం ఏంటనమాట ఆద్యాశక్తి అంటాం. ఆద్యాశక్తి అంటే ఏంటి, ప్రైమోడియల్ ఎనర్జీ,
ఏ ఎనర్జీ నుంచి అయితే మొత్తం అంతా ఎనర్జీ వచ్చిందో అది ఆద్యాశక్తి. అది విగ్రహారాధన ఎలా అవుతుంది? దానికి మన కళ్ళ ముందు మనం పెట్టుకుని ఏం చేస్తామన్నమాట, ఒక రూపాన్ని, మనసుని దాని మీద పెట్టడానికి ఏం చేస్తాం, మనం ఒక ఆధారం తీసుకున్నాం. సో ఈ విధంగా ఏంటంటే మన దాంట్లో ఒక ఫిజికాలిటీ అన్నది లేదు. భగవంతుడు అనగానే ఈ బాడీ అండ్ మైండ్ కాదు, ఈ రెండిటికి అతీతంగా ఉన్నది. అది వాళ్ళకి ఐడియానే లేదు అక్కడ. సో ఈ మూడవ అంశం ఏదైతే ఉందో, మనకు మనిషి అనగానే ఈ శరీరము, మనస్సు, దాని తర్వాత ఇంకేదో ఉంది ప్లస్ ఆత్మ. ఈ ఐడియా వేరే రిలీజియన్స్లో లేదు. వాళ్ళకి ఆత్మ అంటే మైండ్ అనమాట, సూక్ష్మ శరీరం లోపల ఏదైతే మైండ్, ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది ఇక్కడ స్వామీజీ ఏం చెప్తున్నారంటే, అసలు హిబ్రూస్ అంటారు కదా యూదులు, వాళ్ళకి అసలు ఈ ఆత్మ అనే ఐడియానే ఎక్కడా కూడా లేదు. అందుకే ఓల్డ్ టెస్టమెంట్లో, వాళ్ళ బైబిల్లో అది ఎక్కడా కనిపించదు. ఇది అందరికి క్రిస్టియన్స్ చెప్తున్నారు స్వామీజీ ఈ లెక్చర్. అందువల్ల వాళ్ళ భాషలో ఇవన్నీ చెప్తున్నారనమాట. న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ ఐడియా కనిపిస్తుంది. ఇకపోతే పర్షియన్స్ అంటే ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఇవన్నీ కూడా, గ్రీక్ సివిలైజేషన్, తర్వాత పర్షియన్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా ఓల్డ్ సివిలైజేషన్స్. ఈ పర్షియన్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ దాంట్లో ఎంతసేపు బాగా యుద్ధాలు, పక్క వాళ్ళని యుద్ధం చేయడం, జయించడం, ఇదే వాళ్ళకి తెలుసు. ఏమైనా కొంచెం శక్తి ఉందంటే పక్క వాళ్ళని జయించడం. సో వాళ్ళకి అసలు టైమే లేదు భగవంతుడి గురించి ఆలోచించడానికి. అది ఎప్పుడు అక్కడ జరగలేదు. సో ఇక్కడ చూడండి, భారతదేశంలో ఇక్కడ కండిషన్స్ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండేవి. మంచి సస్యశ్యామలంగా, ఇవన్నీ చక్కగా గ్రీన్గా, ఎటు చూసినా నదులు ఇవన్నీ ఉండేవి. తినడానికి ఎప్పుడు లోటు లేదు మనుషులకి. అందువల్ల వీళ్ళు ఏం చేశారనమాట, అంతర్ముఖం అయ్యారు. ఏ రోజు కూడా కష్టపడి చేయాలని అవసరం లేదు, అలా వస్తూ ఉండేది వాళ్ళకి అన్నీ కూడా. అంత సస్యశ్యామలంగా ఉండేది భారతదేశం. అది మంచిది, హిమాలయాల్లో వాటిలో మంచి వాతావరణం ఉండేది. అప్పుడు వాళ్ళు ఒక అంతర్ముఖం అయిందన్నమాట. భగవంతుడు అంటే ఏమిటనేది వాళ్ళు పైన చూడలేదు, ఇటు అటు హెవెన్లో ఉంటారు, ఎక్కడ ఉంటారని చూడలేదు. వాళ్ళ సొల్యూషన్ అంతా కూడా లోపలే ఉంది అని వాళ్ళకి అప్పుడే అర్థమైంది. అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారనమాట, అంతర్ముఖమయ్యి భగవంతుని గురించి వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. మన దేశంలో ఎప్పుడు కూడా చనిపోయిన వాళ్ళతో మళ్ళీ వాళ్ళు లేచి వచ్చారు, లేకపోతే ఇలాంటి ఐడియాస్ ఎప్పుడు లేవు. డెడ్ ఈజ్ డెడ్, దాన్ని బర్న్ చేసేసేవారు. కానీ ఏది సత్యం, ఎప్పుడు ఉండేది సత్యం. బాడీ ఈజ్ నాట్ ద రియాలిటీ అన్నది చాలా స్పష్టంగా మన వాళ్ళు చెప్తారు. మనకు కూడా రెండు రకాల శక్తులు ఉన్నాయి, దేవతలు, అసురులు. అసురులు అంటే శరీరాన్నే సర్వస్వం అనుకునేవాళ్ళు అసురులు. దేవతలంటే ఆత్మే సర్వస్వం అనుకునేవాళ్ళు దేవతలు. ఇదే ఈ రెండు తేడా. మనలోనే ఉన్నారు ఎప్పుడు కూడా. మనలో ఉన్నారా లేదా? మనలో అసురులే ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే బాడీతోనే ఎప్పుడు ఉంటాం కాబట్టి మనం. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే మన యొక్క శాస్త్రాల్లో, ముఖ్యంగా భగవద్గీతలో చూడండి, వాసాంసి జీర్ణాని యథావిహాయ, ఏ విధంగా అయితే మనం మాసిపోయిన బట్టల్ని విడిచిపెట్టేసి కొత్త బట్టలు వేసుకుంటామో, అలాగే ఈ శరీరం జీర్ణం అయిపోతే దానిని వదిలేసి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము, అంత స్పష్టంగా చెప్పారు. ఇది ఎప్పటిది, ఇది గ్రంథం చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం గ్రంథం ఇది. సో స్వామీజీ అంటారు, నేను చిన్నప్పుడు నా ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే బాడీ ఈజ్ ఎవ్రీథింగ్. సో నేను చిన్నప్పుడు నేను అలాగే అనుకునేవాడిని. తర్వాత ఇవన్నీ చదివిన తర్వాత అర్థమైంది, బాడీ ఈజ్ నథింగ్. అంటే బాడీ ఈజ్ నథింగ్ అంటే అర్థం ఏంటి? బాడీని నడిపిస్తున్నది ఏదుందో అది సత్యం. ఆ సత్యం అన్నది మనం తెలుసుకోవాలి అని స్వామీజీ చెప్తున్నారు. సో ఈ సోల్, ఈ ఆత్మ అనే ఐడియా ఎక్కడైతే ఉందో దాన్నే మనం ఏం చేస్తాము, భగవంతుడు అంటాం. ఈ ఆత్మ యొక్క సముదాయం, జీవాత్మలు ఇవన్నీ కూడా, ఎక్కడైతే అవేర్నెస్ ఉందో ఇవన్నీ కూడా జీవాత్మలు. వీటన్నిటి యొక్క కాంబినేషన్ ఏంటనమాట, పరమాత్మ. అదే ఆయన చెప్తున్నారు. ఇప్పుడు దీని లెక్చర్ పేరు ఏంటంటే సోల్ అండ్ గాడ్, ఆత్మ పరమాత్మ. సో ఈ ఆత్మ అనేది ఏమిటి అన్నది ఆలోచిస్తే దానికి ఒక రూపం లేదు, నామం లేదు, అలాగే అది ఏంటంటారు, ఒక స్పేస్లెస్, ఎక్కడికి చోటు ఉంటుంది, ఒక చోటు ఉండదు, అలా ఉండదు. ఇటువంటి ఐడియాస్తో మనకు ఆత్మ ఎలా ఉంటుంది అన్నది మనకి ఇక్కడ అన్నీ చెప్తూ ఉంటారనమాట. తర్వాత ఇప్పుడు అందరూ సైతాన్ అని ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. భగవంతుడి గురించి చెప్పేటప్పుడు అందరినీ భయపెట్టేసి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు కదా. స్వామీజీ చూడండి ఎంత గట్స్, ఏం చెప్తున్నారంటే, ఇలాగా తప్పుడు ప్రచారాలు. నిజంగా వాళ్ళు చూసారా, సైతాన్ని చూసారా, లేదా దేవుణ్ణి చూసారా? ఎవరైతే ప్రచారం చేస్తున్నారు, ఎవరైతే సైతాన్ ఉంది, నేను వీళ్ళు చేస్తారు, అది చేస్తారు, నరకంలో ఇది అవుతుంది, స్వర్గంలో ఇది అవుతుందని చెప్తున్నారే, వాళ్ళు నిజంగా చూసారా? ఏదో పుస్తకంలో చదివి దాన్ని వాళ్ళ యొక్క భ్రాంతిని అందరిలోకి వాళ్ళు చొప్పిస్తున్నారు. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు. భగవంతుడు నుంచున్నాడట, అక్కడ పనిష్మెంట్లు వేస్తున్నాడు ఒక్కొక్కరికి.
వీళ్ళకేమో 32 కొరడా దెబ్బలు వాళ్ళు చేసిన దానికి తప్పులకి, వీళ్ళకి 31, వీళ్ళకి 30 వరుసగా చెప్పుకుంటూ వెళ్తుంటే వాడు కొరడా దెబ్బలు వేస్తున్నారు భటులు అందరూ కూడా. ఒక అతన్ని వచ్చిన తర్వాత ఇతనికి 30 కొరడా దెబ్బలు అని చెప్పారట. చెప్పి 15 ఏమో ఈయనకు కొట్టండి, 15 ఏమో ఆయన టీచర్కి కొట్టండి అని చెప్పారండి. ఆయన టీచర్ కొట్టండి అంటే అర్థం ఏంటి? ఆ టీచర్ అన్ని తప్పుడు పనులు చెప్పాడు ఈయనకి, ఆ తప్పుడు పనులు చేశాడు ఈయన. అందువల్ల ఇటువంటి టీచింగ్స్ అనమాట, ఇష్టం వచ్చినట్లు అందరికీ చెప్పిన వాళ్ళకి భగవంతుడు ఈ విధంగా శిక్ష వేస్తాడని చెప్తున్నారు. అంటే నీకు నిజంగా నువ్వు అనుభూతి చెందలేదు, కానీ నలుగురిని ఇంకా మభ్యపెట్టడానికి నువ్వు రెడీ అయిపోయావు అని చెప్పి. సరే, ఇప్పుడు చూడండి, స్వామీజీ కరెక్టే. ఇప్పుడు భగవంతుడు అన్నవాడు ఎక్కడో లేడో మనలోనే ఉన్నాడు, కానీ అది వెంటనే మనం తెలుసుకోగలమా? తెలుసుకోలేం. అందువల్ల ఈ మాయా అన్నది అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఇది ఉన్నట్టు అనిపిస్తుంది, లేనట్టు అనిపిస్తుంది. అవునా కదా? ఒక్కోసారి ఏమో అది అంతా కరెక్ట్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏంటి అసలు ఇదంతా. ఎప్పుడు కూడా ఏమవుతుందనమాట, అసలు దాన్ని ఇది అని నువ్వు డిఫైన్ చేయలేవు. ఇలాగే ఉంటుంది ఈ ప్రపంచాన్ని డిఫైన్ చేయగలవా? చేయలేవు. అందువల్ల దీనిని దాటాలి అంటే చాలా కష్టం. అంటే దీని ప్రభావం నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇదంతా కూడా కార్యకారణ సంబంధంతో ఉంది. డ్యుయాలిటీస్ అంటే మంచి చెడు, శీతోష్ణం, వీటి మధ్య తిరుగుతూ ఉంటుంది. మీరు ఈరోజు దక్షిణామూర్తి అక్కడికి వెళ్ళారు కదా, దక్షిణామూర్తి యొక్క ఈ జ్ఞానమూర్తి అనమాట ఆయన. అక్కడ ఆయన ఆరాధిస్తే కనుక మీరు ఈ మాయ నుంచి బయటకు వస్తారు. ఆయన గురు రూపంలో ఉంటారు ఆయన అక్కడ. అందులో మీకు అన్నీ ఉంటాయి, ఈ కార్యకారణ సంబంధాలు, తర్వాత ఈ ద్వంద్వాలు, ఇవన్నీ కూడా మనము దాటి రావాలంటే భగవంతుడిని మనం ఆరాధించాలి. ఎందుకంటే అది లేకపోతే మనకు ఆ శక్తి ఇంకా లేదు. అందువల్ల ఏం చేస్తాం అనమాట, ఒక ఈశ్వరుణ్ణి మనం ఉపాసన చేస్తే నెమ్మదిగా అదేం మనలో ఉన్న శక్తే, యాక్చువల్గా ఎక్కడో లేని శక్తి ఇక్కడికి రాదు. మనం ఏం చేస్తాం, మనకు అలా తొందరగా తెలియదు ఇక్కడే ఉందని చెప్పి, అందుకని బయట మనం ఒకటి ఆపాదించుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే ఒక ఆయన బాగా కష్టాలు వస్తూ ఉండేవి. ఒక మంచి గొప్ప ఆయన దగ్గర, మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, నాకు చాలా చాలా కష్టాలుగా ఉంది, మీరే తీర్చాలి అని అంటే, లేదు నాయన నువ్వే భగవంతుడు ప్రార్థించు, నీకు అన్నీ వస్తాయంటే, లేదు నేను ఎన్నిసార్లు ప్రార్థించాను కానీ నాకు జీవితంలో కష్టాల తర్వాత కష్టాలే వస్తున్నాయి, నాకు మీరే దిక్కు అని చెప్తే, సరే అయితే నువ్వు అని చెప్పి లోపలికి వెళ్ళి ఆయన ఒక చిన్నది పెట్టి తీసుకొచ్చాడు అనమాట. ఒక పెట్టి తీసుకొచ్చి ఇందులో ఒక చిన్న పత్రం ఉంది, బిల్వపత్రం, అది మారేడాకు. ఇదేం చేస్తావంటే నువ్వు నీ దగ్గర పెట్టుకో, నీకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే నువ్వేం చేస్తావంటే ఆకుని తినేస్తే నీకేమవుతుంది, నీ కష్టం తీరిపోతుంది అని చెప్పాడు. సరే ఈయన ఏం చేశాడు, భలే ఉంది, ఈ రోజు నుంచి నాకు కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి ఆకుని తీసుకెళ్ళి భద్రంగా తీసుకుని లోపల పెట్టుకున్నాడు. దాన్ని చూస్తేనే అతనికి ఎంతో ఆనందం కలుగుతుంది, ఇంకా నా కష్టాలు తీర్చడానికి ఇక్కడ ఉంది అని చెప్పి. సరే ఒకరోజు ఏదో కష్టం వచ్చింది, పోనీ భార్యకి ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదు, పాపం ఆవిడ సీరియస్ అయ్యేలా ఉందని చెప్పి వెళ్ళి ఆకు తినేద్దాం అనుకున్నాడు, భార్య బాగా అవ్వాలని. అయ్యో ఎందుకు ఇప్పుడు ఈ చిన్న కష్టానికి ఇప్పుడు ఇది తీరిపోయింది అనుకోండి, ఆకు అయిపోయింది అనుకోండి, ఇంక తర్వాత ఇంకా పెద్ద కష్టం రావచ్చుగా జీవితంలో. అందువల్ల ఈయన ఏమనుకున్నాడంటే, లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం ప్రయత్నం చేద్దాం అని తీసుకెళ్ళాడు. అంత ట్రీట్మెంట్ అయింది, బాగా అయిపోయింది ఆవిడ. ఇలాగ చాలా రకాల కష్టాలు వచ్చాయి ఆయనకి. ప్రతిసారి పెట్టి దగ్గరికి వెళ్తున్నాడు ఆకు తిందామని. అయ్యో రామ, ఇంకో కష్టం వస్తే నేనేం చేస్తానని అక్కడే ఉంది. ఈ లోపల మొత్తం కష్టాలన్నీ తీరిపోతున్నాయి. ఈయనకి ఎవరైతే మహాత్ముడు ఉన్నాడో ఆయన కొంచెం అనిపించింది, ఏం చేస్తున్నాడు ఈయన మళ్ళీ ఈ మధ్య అసలు కనిపించలేదని చెప్పి ఆయన వచ్చాడు. వచ్చి, ఏం నాయన ఎలా ఉన్నావు నువ్వంటే, బ్రహ్మాండంగా ఉన్నాను స్వామి నేను, ఎందుకంటే మీరు ఇచ్చిన ఆకు ఉంది కదా, ఎంత పవర్ఫుల్ అంటే నేను చెప్పలేను, అది ఇంట్లో పెట్టుకున్నాను అంతే చాలు, ఇంక అప్పటి నుంచి కష్టాలన్నీ తీరిపోతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి ఇక్కడ శక్తి? నీ మీద నీకు విశ్వాసం లేదు, ఎవరి మీద ఉంది విశ్వాసం? సో మనం ఏంటంటే లోపల నేను ఇది చేయగలను అన్న ఒక అంతవరకు ఆ శక్తి రానంతవరకు మనం ఒక భగవంతుని పెట్టుకొని మనం ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు చెప్తున్నానని చెప్పి నేను ఇంకా దేవుని కొలవను ఏం కొలవను, నేనే అలా వద్దు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చెప్తున్నాను. ఇది అంత స్వామీజీ చెప్తున్నారు, ఒక జస్ట్ ఎనాలిసిస్ చెప్తున్నారు. ఇవి యాజ్ ఇట్ ఈజ్ తీసుకొని నాకు దేవుడు అంత వైరాగ్యం నాకంత అలా ఇది తీసుకోకూడదు ఎప్పుడు కూడా. మన స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటనేది ఫస్ట్ స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనకు అవసరం, ఒక భగవంతుడు అవసరం, అన్నీ అవసరమే. సో అది అంతవరకు కూడా మనం బాగా అర్థం చేసుకొని చెయ్యాలి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం అదే అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంక నాకేం అవసరం లేదు, అంతా అయిపోయింది, అంతా నాకు ఈ ప్రపంచం వద్దు, నాకు ఏమొద్దు. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రాక్టికల్గా నువ్వు ఎక్కడున్నావో గ్రౌండ్లోంచి నువ్వు పైకి వెళ్ళాలి తప్ప అక్కడ ఆకాశంలోకి ఎగిరి మనం ఎదగలేము ఎప్పుడు కూడా. గ్రౌండ్ రియాలిటీకి ఎప్పుడు కూడా మనం టచ్లో ఉండాలి. టచ్లో ఉండి నెమ్మదిగా మనకు స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి తప్ప
అట్లా అనుకోకూడదు. ఇది హయ్యెస్ట్ రియాలిటీ ఏదైతే ఉందో స్వామీజీ అది చెప్తున్నారు. కానీ మనం అది పట్టుకుని వేలాడకూడదు. మనం ఎక్కడున్నామో అక్కడ నుంచి ముందుకు వెళ్ళాం. మనకు వీ నీడ్ నౌ, మన గాడ్ అవసరమే, అన్నీ అవసరమే, గుడిలో అవసరమే, పూజ అవసరమే, అన్నీ అవసరమే. సో అది మనం ఏం చేయాలన్నమాట, అది కరెక్ట్గా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంకా హయ్యెస్ట్ లెవెల్లోకి వెళ్ళి ఎక్కడైతే భగవంతుడు ఏంటంటే ఉపనిషత్తుల్లో చెప్పుకుంటూ వస్తున్నారు, నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం, అంటే ఎక్కడైతే భగవంతుని యొక్క ఆ వెలుగు ఉందో అక్కడ సూర్యుడు కూడా అసలు ఏం కనిపించడట. సూర్యుడు కనిపించడు, చంద్రుడు కనిపించడు, ఎవరు కనిపించడు. అంటే దాని అర్థం ఏంటి చూడండి. అంటే సూర్యునికి ఆ శక్తి ఇస్తున్నటువంటిది, వెలిగే శక్తి ఇస్తున్నటువంటిది భగవంతుడు. ఇది బాగా ఆలోచించండి. సో ఆ భగవంతుడి యొక్క శక్తి ఎవరిలో ఉంది? మనలో ఉంది. నేను సూర్యుడిని ఇప్పుడు చూస్తున్నారండి, ఎవరు సూర్యుడు ఉన్నాడు అక్కడ వెలుగుతున్నాడు, రోజు వెలిగిస్తున్నాడు చెప్తున్నది ఎవరు? మనమేనా? మరి సూర్యుడికి వెలుగునిస్తుంది నేనా కదా? ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మన భారతీయ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే, అంటే సూర్యుడి కన్నా గ్రేట్ నువ్వు ఇక్కడ ఉన్నది. అదే లేకపోతే నీకు సూర్యుడు లేడు, భగవంతుడు ఏమీ లేదు. అదే అనమాట స్వామీజీ చెప్పే పాయింట్. మీరు దక్షిణామూర్తి ఉంది కదా, దక్షిణామూర్తి స్తోత్రంలో ఇదే చెప్తారు కంటిన్యూస్గా. ఏదైతే ప్రపంచానికి వెలుగు నువ్వే లేకపోతే ప్రపంచమే లేదు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక దర్పణంలో మొత్తం ప్రతిబింబం ఎలా ఉంటుందో అలాగ నీ యొక్క చేతనలో ఒక ప్రతిబింబంలా ఉంది ఇదంతా కూడా. అంటే అసలు విషయం ఎక్కడుంది? ఇక్కడ. సో అది మనం ఏం చేస్తున్నాం, ఎందుకు మనకి ఇంత బలహీనత అంటే మనం ఏం చేస్తున్నాం, ఎంతసేపు బాడీతో ఐడెంటిఫికేషన్. ఎందుకు వస్తే కష్టాలన్నీ చెప్పండి? బాడీతో ఐడెంటిఫికేషన్, మనసుతో ఐడెంటిఫికేషన్, రిలేషన్స్తో ఐడెంటిఫికేషన్, వస్తువులతో ఐడెంటిఫికేషన్, ప్రాపర్టీస్తో ఐడెంటిఫికేషన్. మీరుగా ఉండదు ఎప్పుడు చెప్పండి? కేవలం డీప్ స్లీప్లో ఉన్నారంతే. బాగా గాఢ నిద్రలో మీరుగా ఉన్నారు. ఇంకా మిగిలిన టైంలో మైండ్ ఎటు ఆడిస్తే అటు ఆడుతూ ఉంటాం, శరీరం ఎటు వెళ్ళమంటే అటు వెళ్తూ ఉంటాం. అందువల్లే నిద్రపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుంది మనకు. నిద్ర లేచిన తర్వాత మంచి మందు వేసుకొని పడుకోండి హాయిగా, రాత్రి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు, పొద్దున్న లేచేవాడికి హాయిగా ఉంటుంది. ఎందుకని? మైండ్ అది రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడే ఉంది ఇదంతా కూడా, ఆ చేతన అన్నది. మరి ఏం చేయాలండి? మనకు వెంటనే మనకు ఎప్పుడు ఎంతసేపు బాడీ కష్టాలు వచ్చినప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది, అలాగే మనసులో కష్టాలు వచ్చినప్పుడు అన్నీ దాని గురించి అంటూ ఉంటాం. మరి ఏం చేయాలంటే ప్రతిరోజు దీని గురించి వినాలి. శ్రవణం, మనకు చెప్పింది శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అంటే ఫస్ట్ దాని గురించి వినండి. ఏం వింటావు? నీలో సర్వశక్తివంతమైనటువంటి ఒక శక్తి ఉంది, అది ఏదైనా చేయగలదు. నువ్వు అనవసరంగా వీటన్నిటికీ భయపడుతున్నావు. అలా కాదు, శక్తి ఉంది అంటే శక్తి వస్తుంది. నేను చేయలేను అనుకోండి, ఏమి చేయలేను. స్వామీజీ అదే చెప్తారు, యు ఆర్ ఆల్ పవర్ఫుల్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. స్వామీజీ మొత్తం లిటరేచర్ మీరు చదవండి, ఇది ఒక్కటే అనమాట. సో ఏ దేవుడు కూడా మీరు కల్పించుకున్నదే, మీ మనసులో వచ్చిందే, మీ మనసు కాదు, మీ యొక్క చేతల్లో మీరు క్రియేట్ చేసుకున్నదే అని చెప్పగలిగే ధైర్యం స్వామీజీకి చూడండి. ఎంత బోల్డ్గా చెప్తున్నారు అక్కడికి వెళ్ళి. ఎవరో చెప్పారు, స్వామీజీ మీరు కనుక కొంచెం ముందు వచ్చి ఉంటే కనుక మిమ్మల్ని రోడ్డు మీద చంపేసేవారు. కొంచెం ఇప్పుడు సైంటిఫిక్ డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత మీరు వచ్చారు కూడా సరిపోయింది. అక్కడ అంతా మూఢనమ్మకాలు అనమాట. అక్కడ ఏది చెప్తే అది మీరు వినకపోతే మిమ్మల్ని చంపేస్తారు. పర్సిక్యూషన్ అంటారు. అంటే ఏది వాళ్ళు అప్పట్లో సమాజంలో ఏదుంటే ఆ పుస్తకంలో ఏదుంటే అది అయిపోయింది. స్వామీజీ వాళ్ళు ఎంత సైంటిఫిక్గా ఎంత బోల్డ్గా అక్కడ మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు అక్కడ అమెరికన్సే అంటారనమాట, మీరు కొంచెం ముందు వచ్చి ఉంటే మిమ్మల్ని మీరు అసలు ప్రాణాలతో ఉండేవారు కాదు మీరు. సో స్వామీజీ అటువంటి వాళ్ళకి ఇవన్నీ చెప్తున్నారు. చెప్పి ఆయన చెప్తారనమాట, మొత్తం ప్రపంచంలో మీరు ఎన్ని విషయాల్లో చాలా గొప్పవై ఉండొచ్చు మిగిలిన కంట్రీస్, కానీ వేదాంతం ఫిలాసఫీ విషయంలో, మతం విషయంలో భారతదేశానికి సాటి ఏది రాదు. వేదాంత ఫిలాసఫీ ఏం చెప్తుంది? అది ఆత్మ గురించి చెప్తుంది. ఆత్మతత్వం ఇప్పుడు ఈరోజు చైతన్యం, దాన్ని చైతన్యం అంటారు. కేవలం మాటలు చెప్పడం కాదు, అది మనలో అనుభూతి చెందాలి. అదే నిజమైన మతం. ఆ చైతన్యాన్ని అనుభూతి చెందినప్పుడే మన భగవంతుని అనుభూతి చెందినట్టు. అంటే నేను శరీరం కాదు, మనసు కాదు అన్నది నువ్వు లోపల అనుభూతి చెందావనుకో, ఆ అనుభూతిలో నీకు ఏమవుతుందనమాట, మొత్తం ఎక్కడ చూసినా నీకు ఆ చైతన్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. నేను ఎంతసేపు బాడీ ఉంటే అందరినీ బాడీలాగే చూస్తాను అందరినీ. సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో వేదాల్లో 2 భాగాలు ఉన్నాయి, ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ.
కర్మకాండలో కేవలం ఇంద్రియ గ్రాహ్యమైన ప్రపంచం గురించి మాత్రమే ఉంటుంది కర్మకాండలో. కానీ రెండవది ఉపనిషత్తులు ఏముంటుందన్నమాట, ఇంద్రియాతీతమైన వస్తువు గురించి ఉంటుంది. ఇంద్రియాతీత వస్తువు అంటే ఏంటి, నువ్వు ఇంద్రియాలతో దాన్ని అర్థం చేసుకోలేవు. ఇంద్రియాలన్నీ కూడా సైలెంట్ అయిపోయినప్పుడు, మనసు అంతా కూడా సైలెంట్ అయిపోయినప్పుడు, వీళ్ళందరూ ఏంటంటే మైండ్ సోల్ అన్నది చాలా పర్మనెంట్ అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా. కానీ మా స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఒక పరిస్థితిలో మెడిటేషన్ చేస్తే థాట్స్ ఆగిపోతాయి, ఆలోచనలన్నీ ఆగిపోతాయి, అటువంటి స్టేజ్ వస్తుంది. కానీ నువ్వు మొత్తం అంతా కూడా నీకు అంత అర్థమవుతూ ఉంటుంది, ఆలోచనలు మొత్తం ఆగిపోతాయి. మరి అటువంటిప్పుడు మనసే అనుకుంటే నువ్వు మనసు ఎలా అవుతావు అక్కడ? సో ఇటువంటి ఎవిడెన్సెస్ తీసుకుని వాళ్ళు ఏం చేశారనమాట, ఈ మనసుకి శరీరానికి అతీతంగా ఒక వస్తువు ఉంది, దానిని చెప్తారనమాట మన భారతదేశంలో. సో ఎప్పుడైతే మనకు ఇంకా ఈ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉన్నామో, ఈ ఇంద్రియాల యొక్క ఇన్ఫ్లుయెన్స్లో మనం ఉన్నామో, అప్పటి వరకు మనకు భగవంతుడు కావాలి. లేకుండా నేను ఆత్మ అని చెప్పేస్తే అయిపోవు అనమాట మనం ఇప్పుడు కూడా. అందుకే చాలా క్లియర్గా చెప్పారు మన వాళ్ళకి, ప్రథమ ప్రతిమా పూజ, జపస్తోత్రాది మధ్యమ, ఉత్తమ మానసీ పూజ, సోహం పూజ ఉత్తమోత్తమ. అంటే ఫస్ట్ అందరూ కూడా విగ్రహాలను పట్టుకొని చక్కగా ఇలా ఉంది అనుకుంటూ వెళ్ళాలి. నెమ్మదిగా ఏంటనమాట, జపం చేసుకుంటూ దాంట్లో ఆనందం, లోపల దాని నుంచి మనం అవేకన్ చేసుకోవడానికి, జాగృతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా మూడవది ఏంటి, సోహం పూజ, నేనే భగవంతుడు అన్న భావం వస్తుంది. మన ఆంజనేయ స్వామి ఎవరో శ్రీరామునితో మీకు సంబంధం ఏంటంటే, నాకు దేహబుద్ధి ఉన్నంత వరకు, నేను దేహం అనే జ్ఞానం ఉన్నంత వరకు నేను ఆయన దాసుడిని, ఆయన సేవక సంబంధం, ఆయన యజమాని, నేను దాసుడు. అలాగే నేను జీవాత్మని అని ఉన్నంత వరకు నేను ఆయనలో ఒక భాగాన్ని. అదే కాకుండా నేను ఆత్మను అనే భావం ఉన్నప్పుడు నేను ఆయన ఒకటే. సో ఇవన్నీ కూడా భారతదేశంలో చూడండి ఎంత చక్కగా ఈ స్టేజెస్ అలా చేసుకుంటూ వెళ్ళారనమాట. మనం అందరం 99% ఈ స్టేజ్లో ఉంటాం, ఫస్ట్ స్టేజ్లోనే ఉంటాం. ఉండి నెమ్మదిగా ఒక్కొక్కటి ముందుకు వెళ్ళి అది మనము గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. సో స్వామీజీ ఏమంటారంటే, ఈ భగవంతుని పైన ఆధారపడడం కూడా ఒక విధమైన బానిసత్వమే అంటారు స్వామీజీ. ఎందుకంటే నీలో శక్తి ఇక్కడ ఉంది అని తెలుసుకోనంత వరకు నువ్వు ఎంతసేపు యు ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్. ఇండిపెండెంట్ హ్యాపీనెస్ అనేది ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదన్నమాట. అంతవరకు అది మంచిదే, కానీ ఇది హైయెస్ట్. ఎందుకంటే ఏదైతే నువ్వు భగవంతుడు ఆత్మ అని చెప్తున్నావో అది నీ యొక్క ప్రతిబింబం మాత్రమే. ఆత్మ యొక్క ప్రతిబింబం నువ్వు, దాని యొక్క ప్రతిబింబం శరీరం కాదు. దీని యొక్క ఏదైతే రియల్ సెల్ఫ్ ఉందో మన లోపల, దాని యొక్క ప్రతిబింబం మాత్రమే మనం అనుకుంటున్న ఈ సెల్ఫ్. దీనికి ఒక శ్లోకం ఉంది అక్కడ ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే ఒక చెట్టు మీద 2 పక్షులు, చెప్పే ఉంటాను చాలాసార్లు మీకు. 2 పక్షులు ఉంటాయి. ఒక పక్షి ఏం చేస్తుందంటే క్రింద కొమ్మల పైన అన్నీ తింటూ, పాటలు పాడుకుంటూ, చక్కగా చిన్న చిగురాకులు తింటూ, లేత పళ్ళు తింటూ కాలక్షేపం చేస్తుంది. ఒక్కొక్కసారి పళ్ళు చేదుగా ఉంటున్నాయి, ఒకసారి తీయగా ఉంటున్నాయి. అలా తిరుగుతూ ఉంది. మధ్యలో ఏదో కష్టం వచ్చింది, దానికి కష్టం వస్తే అయ్యో అని చెప్పి బాధపడుతుంది. మళ్ళీ మామూలుగానే అన్నీ అయిపోతుంది. కానీ పైన చిటారు కొమ్మలో ఒక పక్షి కూర్చొని, ఆ పక్షి మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇది కష్టం వచ్చినప్పుడల్లా పైకి చూస్తూ ఉంది. ఎంత బాగుంది, నాకులాగే ఉంది, చక్కగా హాయిగా కూర్చుంది అని చెప్పి నెమ్మదిగా తింటూ అలా పైకి వెళ్ళిందట. కష్టం పడుతుంది, సుఖం, 2 మంచి పళ్ళు దొరుకుతున్నాయి, చేదు పళ్ళు దొరుకుతున్నాయి. సుఖం దుఃఖం 2 అనుభవిస్తూ దగ్గరికి కష్టం వచ్చినప్పుడు దాని వంక చూస్తుంది, దాని వైపు వెళ్తుంది. దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి అక్కడ 2వ పక్షి లేదు, తనే అని అర్థమైంది. అంటే అది రియల్ సెల్ఫ్. మనకు చూడండి ఉపనిషత్తులు ఎంత చక్కగా, స్వామీజీకి ఎంత ఇష్టమో ఈ శ్లోకం అంటే, ద్వా సుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం అభిచాకషి. స్వామీజీ అంటారు, వేదాంతం అన్నది, ఉపనిషత్తులు అన్నది చాలా గొప్ప ఫిలాసఫీ మాత్రమే కాదు, చాలా మంచి పోయిట్రీ కూడా. ఎంత మంచి పోయిట్రీ, అసలు ఎలా రాశారు ఈ ఋషులందరూ కూడా, ఎంత చక్కటి కల్పన. చక్కగా ఇది చూడండి, ఎప్పుడో రాసిన శ్లోకాలు ఇవి. 2 పక్షులు ఉన్నాయి, 2 కూడా ఒకే రకంగా అందంగా ఉన్నాయి. కిందదేమో తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే కొంచెం కష్టం వస్తుందో పైకి చూస్తూ ఉంది. అలా చూస్తూ పైకి వెళ్ళి చూసేటప్పటికి ఏమి తేడా లేదు, దాని యొక్క రిఫ్లెక్షనే తను, అది ఒరిజినల్. దాని రిఫ్లెక్షన్ అంటే ఏంటనమాట, మనకు స్థైర్యం, ధైర్యం, ఆ తర్వాత అన్నీ లోపల ఉన్నాయి, శాంతి అన్నీ లోపల ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం, బయట ఐడెంటిఫికేషన్స్ వల్ల, ఈ శరీరంతో, ఫ్యామిలీస్తో, పిల్లలతో, వాళ్ళతో గుర్తింపు వల్ల మనం ఏం చేస్తున్నాం, రెస్ట్లెస్ అయిపోతున్నాం. సో ఎప్పుడైతే దీని నుంచి మీరు బయటపడతారో, మీరు ఆ రియల్ మ్యాన్ అండ్ అపరెంట్ మ్యాన్ అని ఒక లెక్చర్ ఉంది స్వామీజీది.
జ్ఞానయోగంలో వస్తుందన్నమాట. అది అనలైజ్ చేస్తారు. రియల్ మ్యాన్ ఎవరు, అప్పరెంట్ అంటే కనిపిస్తున్నది ఏది, కనిపిస్తున్నది నీ బాడీ అండ్ మైండ్. దీని వెనకాల అందుకే ఏమీ లేదు. నువ్వు శరీరం స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, రుద్రుడు కావచ్చు, బాలుడు కావచ్చు, కానీ తన వెనుకున్న ఆత్మ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఈ బల్బులు అన్నీ ఉన్నాయి కదా, ఈ బల్బుల్లో కరెంట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా లేదా? సో బల్బు యొక్క స్థాయిని బట్టి దాని యొక్క వెలుగు ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం ఎనలైజ్ చేస్తే చూడండి ఎంత చక్కటి ఉదాహరణలు, మొత్తం సైంటిఫిక్గా అనమాట. అలాగే ఇప్పుడు బంగారం ఉంది, బంగారంతో మనం ఏం చేస్తున్నాం, ఆభరణాలు చేసుకుంటున్నాం. నువ్వు ఒకటి చేసుకుంటున్నావు, నేను అయితే బంగారం ఒకటా కదా, దాని పని వేరుగా ఉంది, అంతా ఉంది, కానీ బంగారం అనేది అన్ని చోట్ల ఉంది. సో అదేవిధంగా ఏంటంటే ఈ ఆత్మ అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. శరీరం ఎలా ఉన్నా సరే ఇవన్నిటిని కూడా మనం ఆలోచిస్తూ ఉంటే కొంచెం ఇంప్రెషన్ అనేది లోపల పడుతూ ఉంటుంది. అది మనం చెయ్యాలి. మనం మర్చిపోయి ఉన్నాం. ఇది యాక్చువల్గా మనకి కొత్తగా ఇవన్నీ తెలుసుకోవాల్సింది కాదు. యు ఆర్ ఆల్రెడీ దట్, బట్ మధ్యలో ఉన్నటువంటి రాంగ్ ఐడెంటిఫికేషన్తో మనం మర్చిపోయి ఉన్నాము. ప్రతిరోజు నువ్వు నిద్రపోయినప్పుడు రాత్రి నిద్రలో నువ్వు మొత్తం బాడీ మైండ్ నీకు అసలు తెలియదు ఉన్నాయి. దోమలు కుడుతూ ఉంటాయి, నీకేం తెలియదు, హాయిగా పడుకుని ఉంటావు. ఎందుకని అక్కడ బాడీ మైండ్ ఐడెంటిఫికేషన్ కట్ అయిపోయింది. అక్కడ కట్ అయిపోయి ఏం చేస్తున్నావు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావు. మళ్ళీ దాని తర్వాత కళల్లోకి వస్తారు. కళల్లోకి వచ్చేటికి మైండ్తో ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. చూడండి, రోజు ఇది జరుగుతూ ఉంటుంది మనకి. ఈ భగవంతుడు ఈ సీక్రెట్స్ తెలుసుకోవడానికి, ఈ ప్రకృతి యొక్క, ఈ సృష్టి యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడానికి మన జీవితంలో ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇస్తున్నాడు. రోజు మనం ఏం చేస్తాం, నిద్ర అనుకుంటూ ఉంటాం కదా, నిద్రలోకి జారుకునేటప్పుడు డ్రీమ్స్ వస్తాయి. ఫస్ట్ చాలాసేపు డ్రీమ్స్ వస్తాయి. డ్రీమ్స్లో ఎవరు యాక్టివ్గా ఉంటారు, బాడీ యాక్టివ్గా ఉండదు. ఏమి యాక్టివ్గా ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉంటుంది. రకరకాలు అక్కడ ఇష్టం వచ్చినట్టు దానికి అన్నీ కలిపేసి ఏంటంటో చూస్తూ ఉంటాం. అక్కడ డ్రీమ్లో అన్నీ మాట్లాడుతూ ఉంటారు, అన్నీ చూస్తారు మీరు. ఆ డ్రీమ్ స్టేట్లోంచి నెమ్మదిగా మీరు నిద్రావస్థలోకి వెళ్తారు. యాక్చువల్ నిద్ర అది చాలా తక్కువ టైం ఉంటుంది. ఎవరైతే పుణ్యం ఎక్కువ చేసుకున్నారో వాళ్ళకి అది ఎక్కువ ఉంటుందట. అది బాగా నిద్రపోయే వాళ్ళు చాలా అదృష్టవంతులు. బాగా నిద్రపోయే వాళ్ళు అంటే తమస్తో కాదు, డీప్ స్లీప్లోకి ఎవరైతే వాళ్ళు ఈజీగా వెళ్ళగలుగుతారో వాళ్ళకి చాలా శక్తి, ఎనర్జీ వస్తుందన్నమాట. అది దాని తర్వాత మళ్ళీ స్వప్నంలోకి వస్తాం. మార్నింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ స్వప్నాల్లోకి వస్తాం, వచ్చి మెలకువకి వస్తాం. రోజు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అంటే అక్కడ ఎలా చూడండి, జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థలోకి వస్తున్నాం, స్వప్నం నుంచి డీప్ స్లీప్లోకి వస్తున్నాం. సుషుప్తి అంటారు దాన్ని. జాగ్రత్త అవస్థలో ఏది యాక్టివ్గా ఉంటుంది, బాడీ, మైండ్. స్వప్నావస్థలో ఏది యాక్టివ్గా ఉంటుంది, బాడీ ప్యాసివ్గా ఉంటుంది, మైండ్ యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు సుషుప్తిలోకి వచ్చేటప్పటికి అవి రెండు యాబ్సెంట్ అనమాట. నువ్వేదో అదే. సో ఈ అన్ని అవస్థల్లోనూ ఈ ఆత్మ అన్నది ఉంది. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇది ఉంటుంది, చదవండి మీరు ఒకసారి. ఈ ఆత్మ అన్నది ఉంది, అన్ని అవస్థల్లోనూ ఉంది అది. సో ఇది కామన్ అనమాట. ఈ విధంగా మనం అనలైజ్ చేసుకుని వెళ్తే మనకు నెమ్మదిగా ఇవి ప్రింట్ పడుతుంది. సో అందువల్ల దీనిని అద్వైతం అంటారు. అంటే త్వమేవాహం, నీకు నాకు ఏం తేడా లేదు, భగవంతుడికి నాకు ఏం తేడా లేదు అన్నది. శారదాదేవి ఏం చెప్పారు తెలుసా, మనది అద్వైత మతమే, అద్వైతమే మన సిద్ధాంతం. అంటే ఏంటన్నమాట, ప్రపంచంలో రెండో వస్తువు లేదు, ఒకటే వస్తువు. దానికి రకరకాల ఒకే వస్తువు రకరకాలుగా అభివ్యక్తి కలుగుతుంది. ఈ విధంగా అయితే ఒకే బంగారం రకరకాల ఆభరణాల కింద వస్తుందో, ఒకే వస్తువు మొత్తం ఈ ప్రపంచంలో పరివ్యాప్తమై ఉంది అన్నిటిలో కూడా. దాన్ని అద్వైతం అంటారు. ఇది చాలా కష్టమైనది అర్థం చేసుకోవడానికి కానీ, అనుభూతి చెందడానికి కానీ అది ఒక్కటే నీకు అనంతమైన ఆనందాన్ని ఇవ్వగలదు. దానికోసం పాటుపడాలి. సో శారదాదేవి, అమ్మ శారదాదేవి ఈ అద్వైత జ్ఞానం ఎప్పుడూ ఆవిడ ఉండేది. ఆ అద్వైత జ్ఞానంతో అందరికీ సేవ చేసేవారు, నిరంతరం పనిచేసేవారు. అందుకే ఆవిడ జీవితం అంత గొప్పది. అందరి మీద ప్రేమే ఆవిడకి. ఏంటి తేడా చెప్పండి. ఇది వచ్చిన వాళ్ళు యాక్చువల్గా బయటకు వచ్చి పని చేయలేరు, అంటే ఆనందంలో మునిగిపోయి ఉంటారనమాట. కానీ అమ్మ అందరి కష్టాలు పంచుకుంటూ, అందుకనే ఆవిడ చూసి ఆశ్చర్యపోతారు యోగులు. యోగీంద్ర పూజ్యాం, యోగులలో ఉన్నటువంటి బెస్ట్ యోగీస్ అందరూ ఆవిడని పూజిస్తూ ఉంటారు. ఎందుకని, ఆవిడ యొక్క వాల్యూ వాళ్ళకే తెలుస్తుంది. అర్థమైందా? సో ఈ విధంగా ఆ అద్వైత స్థితిలో ఉండి ప్రపంచం అంతా కూడా ఒక్కటే ఉంది, ఆ వెలుగే ఉంది. అది చూస్తూ మనుషుల కష్టాల్లో పాలు పంచుకుంటూ మనుషులకి సేవ చేయడం అనేది అది అత్యుత్తమమైనటువంటి స్థితి అన్నమాట. అందుకని మనం అందరూ కూడా ఎందుకంటే మనకు అర్థం కాదు అద్వైతం అంటే ఏంటంటే, వీళ్ళ జీవితాలు చూసినది మనకు అర్థమవుతుంది, ఎట్లా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు.
సో అందువల్ల మనము ఈ స్పేస్ అండ్ టైం ఉంది కదా, ఈ ఆకాశం తర్వాత ఏంటంటారు దీన్ని, ఈ కాలం, ఇవి రెండిట్లో మనం లేము, మనలో ఇవి ఉన్నాయి అని చెప్తారు. టైమ్ ఈజ్ ఇన్ మీ అంటారు స్వామీజీ ఎప్పుడు కూడా. టైమ్ ఈజ్ ఇన్ మీ అంటే అర్థం ఏంటి? నేను టైంని చూస్తున్నాను, నేను ఆకాశాన్ని చూస్తున్నాను, నేను గాలి, ఇవన్నీ చూస్తున్నానంటే నాలోనే ఉన్నట్టుగా అవన్నీ కాన్సెప్ట్స్. సో టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ అన్నది అనమాట. దట్ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్. ఈ విషయంలో చూస్తే మనిషికి తేడా ఎక్కడ ఉంటుంది? తేడా ఉంటుందా? తేడా ఏమీ లేదు అసలు. అందరూ సమానమే. ఇది అందరిలోనూ ఈ శక్తి సమానంగా ఉంది. అందువల్ల ఎప్పుడూ కూడా దాని యొక్క అభివ్యక్తుల్లో తేడా ఉంది. ఒకరిలో కొంచెం తెలివితేటలు కానీ ఈ యొక్క బాడీ ట్రైనింగ్ని బట్టి దాన్ని బట్టి, కానీ అందుకనే ప్రతి వాళ్ళకి కూడా గౌరవాన్ని ఇవ్వాలి. పెద్ద చిన్న, ధనిక పేద, అసలు ఎవరికి కూడా మనం డిఫరెన్స్ చూపించకూడదు. అందుకే మనం అందరికీ ఏం చెప్తాం? ఫస్ట్ నమస్తే అని చెప్తాం. నీకు నమస్తే అంటే ఆ భగవంతుడికి నమస్తే. ఎక్కడ చూసినా ఫస్ట్ ఇది మన కల్చర్లో అలా వచ్చిందనమాట. సో ప్రతి వాళ్ళకి మనం గౌరవాన్ని ఇవ్వాలి. ఈ అసమానతలు మన సొసైటీలో ఉన్నవన్నింటిని కూడా మనం స్త్రీ పురుష భేదాలు కానీ, లేకపోతే ఈ ధనిక పేద, లేకపోతే ఇంకా ఈ కులాలు మతాలు ఇవన్నీ కూడా పోవాలి. సో ఈ జ్ఞానంతో నిజంగా ప్రతి వాళ్ళు ఈ ఐడియాని తీసుకుంటే ప్రపంచం స్వర్గం అయిపోతుంది. కానీ ఈ ఐడియాకి రావడమే చాలా కష్టం, ఎక్కడెక్కడ స్టకప్ అయిపోతూ ఉంటాం. సో మా స్వామీజీ చెప్తున్నారు, నిజంగా మీరు ఒక తత్వవేత్తల కింద జ్ఞానాన్ని ఆర్జించాలంటే అన్ని మూఢనమ్మకాలని వదిలేసి మీరు దీన్ని సైంటిఫిక్గా నిలబడండి. ఏదైతే ఇక్కడ ఉందో దాని మీద నిలబడి మీరు జీవితాలను తీర్చిదిద్దుకోండి అని ఎవరికి చెప్తున్నారు? అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో వాళ్ళందరికీ చెప్తున్నారు. అక్కడ ఎవరు భారతీయులు లేరు, ఇప్పట్లో భారతీయులు లేరు, అందరూ వాళ్ళే యూరోపియన్సే. వాళ్ళందరికీ ఈ విషయాలు చెప్తున్నారు స్వామీజీ. అంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఉన్నాయా? అంతా అర్థమైపోయింది కదా? సరే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.